కూరలు వండేటప్పుడు పాలు పోసి వండుకుంటే మరి వంటలకి టేస్ట్ బాగా వస్తుందని, గ్రేవీ కూడా హెల్దీగా ఉంటుందని, ఉప్పు లేని లోటు తెలియకుండా కూరలకు చప్పదనం పోయి కమ్మగా ఉంటాయని నేను చెప్తుంటాను. మనం అన్ని వంటల్లో కూడా ఉప్పు లేని లోటు లేకుండా టేస్టీగా ఉండాలంటే ఎక్కువగా టమోటాలు వేయమంటాం. నెక్స్ట్ రెండోది పచ్చి మామిడికాయ వంటల్లో ఎక్కువ వేయమంటాం. మామిడికాయ పొడి వాడమంటాం. కొన్ని వంటల్లో పచ్చి చింతకాయ పౌడర్ వాడమంటాం. ఇట్లా ఈ రకమైన పులుపులు మీరు వంటల్లో వాడినప్పుడు పాలు పోసారనుకోండి, అప్పుడు ఆ పాలు ఈ పులుపుకి విరిగిపోతాయి. విరిగిపోయి పాలు తురకలు తురకలుగా పన్నీర్లాగా అయిపోయి నీరుగా అవుతుంది. పాలు విరిగిపోతే ఏదన్నా అయిపోతుందా అని చాలామందికి దాని వంటల వల్ల ఏమైనా నష్టం వస్తుందా అని సందేహం కలుగుతుంది. ఏమీ కాదు. ఏమీ పులుపు లేకుండా వేసినప్పుడు పాలు ఒక రకంగా గ్రేవీ తెల్ల తెల్లగా అట్లా బాగుంటుంది. ఇట్లా విరిగిపోయినప్పుడు పన్నీర్లా తురకలా అవుతుంది తప్ప నష్టమేముండదు. అట్లా అందులో ఉండే కొవ్వంతా సెపరేట్ అయింది, నీరంతా సెపరేట్ అయింది. రెండూ వేరైపోయినాయి తప్ప కూరలో కలిసి ఉన్నా విడిపోయిన లాభాలు ఒకటే కదా. అంచేత ఎప్పుడన్నా పాలు పోసి వంటల్లో కాస్త విరిగినట్లయితే శరీరానికి నష్టమేముండదు. దానివల్ల కమ్మదనం పెరుగుతున్నా తప్ప హాని ఏది జరగదని గ్రహించండి.